ధరణి పోయింది, భూభారత్ వచ్చింది, టెర్రస్ తప్పుకుంది, బాధ్యతల్ని ఎన్ఐసికి అప్పగించారు. మరి సమస్యలు తీరుతాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. భూభారత్లో సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? సమస్యల్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతోంది? టెరాసిస్ నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి ధరణి పోర్టల్ వచ్చింది. కానీ సాంకేతిక సమస్యలు మాత్రం తప్పడం లేదు. 10 రోజులుగా తరచూ సర్వర్ డౌన్ అవుతోంది. ఫలితంగా క్రయ విక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సమస్యలు ఎదురవుతున్నాయి. రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర లావాదేవీలు, మ్యూటేషన్లు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు జనం. ఒకరోజు రిజిస్ట్రేషన్ సాఫీగా సాగితే రెండో రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 100 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగిన చోట 40కి మించి జరగడం లేదు. గతంలో 3 రోజుల పాటు స్లాట్లు కూడా బుక్ కాని పరిస్థితి ఎదురైంది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. ప్రస్తుతం సాంకేతిక సమస్యల్ని కొంతవరకు పరిష్కరించినా సమస్య మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ప్రస్తుతం డేటా ట్రాన్స్ఫర్ అవుతోందని చెబుతున్నారు అధికారులు. భూభారతిని 3 ఏళ్ల పాటు నిర్వహించే బాధ్యతను ఎన్ఐసికి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.